నమస్కారం, నా పేరు రజిత. నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మనం ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో, ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఎలక్షన్లే ఈ రాబోయే ఎలక్షన్లు. ఈ యొక్క కార్యకర్తల ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్లకి ఫ్రీ ఫైనల్ గా వచ్చినటువంటి ఎలక్షనే మన ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మన యొక్క ఎమ్మెల్సీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అంత అత్యంత కీలకం అనంటే, ఈ యొక్క మన ఎగ్జామ్ కి ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. మన ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మన ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తలపైనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి డివిజన్ లో గాని, పల్లెల్లో గాని, మండలంలో గాని ఎక్కడైనా కూడా ఈ ఎన్నిక ద్వారా ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి తెలిసేలా ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి మనం డివిజన్లోనైనా, మండలాల్లోనైనా, విలేజ్లోనైనా కూడా ఈ యొక్క ఓటర్ లిస్టును తీసుకొని, ఓటర్ లిస్టును బేస్ చేసుకుని ప్రతి ఒక్క ఓటర్ను కలుసుకుంటూ, అదే విధంగా ఒక రిహార్సల్ గా ఆ యొక్క డివిజన్ లో ప్రతి ఇంటింట ప్రచారం చేయాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. అదే కాక నేను 2 రోజుల క్రితం ఒక సర్వే చేయడం జరిగింది. అసలు మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి కరీంనగర్ కార్పొరేషన్ లో ఏంటి, ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే 100% మనం కార్పొరేషన్ లో మనమే గెలుస్తున్నామని ఆ సర్వే రిపోర్ట్ చూపించడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క మన ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసేలా ప్రచారం చేస్తూ, అదేవిధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కూడా పాటుపడాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.